నిన్న వాడపల్లి వచ్చాం కదా, ఈరోజు మా అమ్మ ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే ఆ వీడియో మొత్తం చూపిస్తాను. నేను నా చుట్టూ 3 పిల్లలు ఉన్నారన్నమాట. మెత్తుకున్నా ఇప్పుడే కూర్చొని. టైం 10 అయింది. అడ్డు తెచ్చుకొని వచ్చేదారిలో తింటున్నాం అనమాట. తినేసిన తర్వాత ఏమన్నా ఉంటే అది చూసుకున్నాం. సో మేమైతే టిఫిన్ చేశాక పిండి కలుపుతున్నాను అనమాట. ప్రమిదలు చేయడానికి బీప్ పిండి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలు చేయడం కోసం అని నేను పిండి అయితే కలుపుతున్నాను అనమాట. 7 ప్రమిదలు అయితే చేశాను అనమాట. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామికి కదా పూజ చేసుకుంటుంది, ఆయనకి పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం కదా, బీప్ పిండివి. సో అందుకని మేమైతే ప్రమిదలు చేసాం. తర్వాత చారు కోసం అయితే నేను టమాటాలు కోసాను అనమాట. నేను చారులో ఎక్స్పర్ట్ అని చెప్తున్నాను అనమాట. మాకు వీడియో తెస్తుంటే టమాటా పచ్చడి చేసింది మా అమ్మ. సో ఇవన్నీ పూజకు కావాల్సిన ఐటమ్స్ అనమాట. పూజకు కావాల్సిన సామాన్లన్నీ మా డాడీ తోమబెట్టుకున్నాడు అనమాట చక్కగా. మా సాన్వి పాప ఏదో ఒకటి కెలుగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కడ్డీలు తీసి కెలుగుతుంది అనమాట. మా నాన్న అంతా మంచిగా పెట్టుకుంటే అదన్నీ కెలిగి పాడు చేస్తూ ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మా ఇంట్లో ఏ పూజ చేసినా ఏ పండుగ వచ్చినా ఫస్ట్ మామిడాకులు అయితే ఖచ్చితంగా కడతారు. మా అమ్మ ఏమో పసుపు రాసి బొట్లు పెట్టేసిద్ది చెట్లకైనా దేనికైనా సరే. ఇవి తోరం అంట, వాడపల్లిలో దొరుకుతాయి అనమాట. ఇవి ధాన్యం తోరణాలు అని చెప్పి మేము కూడా తీసుకొచ్చుకున్నాం, మేము కూడా కట్టాలి. సో మా అమ్మ అయితే పులిహార చేసింది. ఏ పండుగ అయినా ఏ పూజ అయినా పులిహార కంపల్సరీ. సో మా సాన్వి పాప ఇక్కడ ఏదో చేస్తుందిలే. సో ప్రజలు అయితే చేసేసాను నేను. వాటికి గంధం రాసి బొట్లు కూడా పెట్టేసేసాం అనమాట. నామం కూడా పెట్టాము. అవి యాలకుల దండ అనమాట, స్వామికి వేస్తారంట. ఇలా అయితే పూజకు కావాల్సిన అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మా సాన్వి కొబ్బరికాయ మర్చిపోయామని కొబ్బరికాయ చూపిస్తుందేమో. సో ఇక్కడ ఏం చేస్తుందో చూసారా, ఏంటో మా నాన్న అన్నీ సదిరి పెట్టుకుంటే అక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ మళ్ళీ ఈ ప్లేట్లో పెడుతుంది అనమాట. ఈ పాప తీసి అన్నీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది సాన్వి పాప అసలు. సో కొబ్బరికాయ మర్చిపోయి తీసుకోండి అని చెప్పేసి కింద పడేసింది అనమాట. తీసుకురాపో ఇలాంటి తీసుకొచ్చిందిలే మళ్ళీ. మా పిల్లలు ఏమన్నా ఇక్కడ 3 ఫోన్లు తీసుకొని ఫోన్లు చూసుకుంటున్నాడు. సాన్వి పాప ఏమో ఆడి ఆడి అలసిపోయి నిద్రపోయింది అనమాట. మళ్ళీ పూజ టైంకి లేచింది. మా డాడీ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. వంటంతా అయిపోయింది, ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. యాలకులు దండ వేశారు స్వామివారికి అయితే. అలా వేయాలంటే చాలా మంచిది అని. సో నాకు ఏదైనా మంచిది అనిపిస్తే బయటకు చెప్పడమే ఇష్టం. కొంతమంది అయితే చెప్పరనమాట. చెప్తే ఏంటో వాళ్ళకేదో లాభం రాదు, ఎదుటోళ్ళకి ఇంకెక్కువ లాభం వచ్చేసిద్దేమో అని చాలామంది చెప్పరనమాట ఇలాంటివి. మేము అలా అనుకోము. ఎవరికైనా మంచి జరగాలి అని మేమైతే అనుకుంటాము. సో అందుకని నేను ఆ యాలకుల దండ కూడా చూపించాను. చాలామంది నాకు తెలిసి చెప్పరు అసలు. నేను మా వాళ్ళు చాలామందిని చూశాను ఇలా దాచుకొని పూజలు చేసుకునే వాళ్ళని. సో నేనైతే ఆ టైప్ కాదు, అందుకే నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా అయితే వేసుకుంటే చాలా మంచిది అని, మంచి అందరికీ జరగాలి. సో అందుకే నేను చూపించాను అనమాట. అది కూడా అందుకే మా మమ్మీ వాళ్ళు కూడా అది తీస్తుంటే ఏం మాట్లాడలేదు, తీయమనే చెప్పారు. సో ఇలా అయితే పూజ చేసేసారనమాట. ఇప్పుడైతే కడ్డీలు వెలిగించి ఇల్లంతా చూపించారనమాట. మా నాన్న అయితే ఇక్కడ ఈ చెట్టు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట, లక్ష్మీదేవి చెట్టు అని చెప్పేసి అక్కడ కడ్డి, తులసి చెట్టు దగ్గర అనుకుంటున్నారా మా నాన్న పెట్టింది కాదు, అదేదో చెట్టు అంటారు, క్యాక్టస్ అనుకుంటా, అక్కడ పెట్టారు. అలా కడ్డీలు పెట్టేసిన తర్వాత ఇక్కడ లోపలికి వచ్చి కూడా కడ్డీలు పెట్టారనమాట. మా సాన్వి పాప ఏంటో తెగ భజన చేసేసి గోవింద కొట్టేస్తుంది నుంచొని. భజన చేయమ్మ గోవింద కొట్టమ్మ అంటే తెగ కొడుతుంది అనమాట. సాన్వి పాపకి ఏంటో ఈ మధ్య అసలు దేవుడు ఎక్కడ కనిపించినా చేతులకి దండం పెట్టేస్తుంది. మేము ఎప్పుడైనా ఇక్కడ గాలిగోపురం దగ్గరికి వెళ్ళినా కూడా అసలు గాలిగోపురం చూడంగానే దండం పెట్టేసుకుంటుంది. బయట ఎక్కడైనా దేవుడు ఊరేగింపు జరుగుతున్నా సరే గబగబా దండం పెట్టేసుకుంటుంది అనమాట. ఇక్కడ దేవుడి దగ్గర నేను ఒకవేళ పూజ చేసుకుంటున్నా సరే లేచి వచ్చిందంటే గబగబా ముందు భజన చేసేసి దండం పెట్టేసుకుంటుంది. ఇలా చాలా చాట్లు అనమాట. ఏంటో మన సాన్వి పాపకి భక్తి ఎక్కువైపోయింది. సో మా నాన్న అయితే ఇప్పుడు హారతి ఇచ్చేసి కాయ కూడా కొట్టేశారు. నేను దండం పెట్టుకుంటే అదేదో నేను పడుకున్నాను అనుకుంటుందేమో, నన్ను లేపుతుంది వచ్చి. తర్వాత దాన్ని కూడా దండం పెట్టించారు. అయినా మా డాడీ మాట వినట్లేదని నేను లేచి మళ్ళీ నేను కూడా దండం పెట్టించాను అనమాట సాన్వి పాపతో. దండం పెట్టుకుని కూడా ఏదో అంటుంది అది పడుకొని. ఈ మధ్య సాన్వికి ఒక్కొక్క మాట అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా చూసారు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన గోల గోల చేస్తుంది అది. అక్కడ నుంచి పక్కకు వచ్చి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా సరే వినట్లేదు, మళ్ళీ నాతోనే వస్తుంది. సర్లే అయితే ఇద్దామని చెప్పేసి అలానే వచ్చాను. ఇలా మేము అందరం అయితే దండం పెట్టుకున్నాం అనమాట. మా డాడీకి పూజ చూసి చాలా హ్యాపీగా అనిపించినట్టుంది. తర్వాత సాన్వితో అక్షింతలు వేయించాం అనమాట, ఎలా పట్టుకొని.
అక్షింతలు వేయడానికి కూడా ఒప్పుకోదు అది. చూసారా ఎంత దూల పిల్ల, అసలు ఏది పట్టుకుంటుందో అని నాకు భయంతోనే వేయించాను అనమాట. పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. లోపలికి వెళ్ళి ఇప్పుడు మా పిల్లలు వచ్చారు, మా పిల్లలు పెట్టుకుంటారు చూడండి. ఇప్పుడు మా మహిగాడు పెట్టుకున్నాడు అనమాట. తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చి దండం పెట్టుకున్నారనమాట. నమస్కారం చేసుకున్నారు, సాష్టాంగ నమస్కారం అయితే చేశారనమాట పిల్లలందరూ. మేము కూడా చేసుకున్నాం, మేము మోకాల మీద చేసుకున్నాము, పిల్లలేమో అలా సాష్టాంగ నమస్కారాలు అయితే చేసుకున్నారనమాట. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ కూడా దండం పెట్టుకున్నారు. ఫస్ట్ వీళ్ళు పెట్టిందే నేను క్లిప్ యాడ్ చేయాల్సింది, లాస్ట్లో యాడ్ చేశాను. యాక్చువల్లీ అసలు నేను షార్ట్ కోసమని లాంగ్ వీడియో కోసమని వీడియోస్ అయితే తీసుకున్నాను. అవన్నీ మిక్స్డ్గా ఉండేసరికి అసలు ఇవన్నీ ఎడిట్ చేసేసరికి నాకు చాలా నీరసం వచ్చేసింది అనమాట. అందుకే ఇలా కొన్ని అలా అయినాయి అనమాట. ఇదొక్కటే అనుకుంటా, ఇదొక్కటే లాస్ట్లో నేను పెట్టాను, లేకపోతే అసలు ఇది ఫస్ట్లో ఉండాల్సింది. తర్వాత మేము డోర్ వేసేసి బయటకైతే వచ్చి కూర్చున్నాము. ఎండ అయితే అసలు మామూలుగా లేదు. ఈ ఎండ ఏంటో కానివ్వండి, ఈ ఎండకు మాడిపోతున్నాం అందరం. అసలు ఎప్పుడు కూల్ అయిద్దో అసలు క్లైమేట్ అయితే. సో ఇప్పుడైతే నేను పూజ అయిపోయి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను మొత్తం ఒకసారి ఇల్లంతా చూపిస్తున్నాను అనమాట. ఈ మామిడాకులు కట్టింది, పూజ చేసింది, ఇదంతా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇవంతా ప్రసాదాలు అనమాట. ఇవి కూడా పంచాల్సిన ప్రసాదాలు. పూజకి మేము అసలు ఏమేమి తీసుకొని వచ్చామంటే ఫోటోలు, కొబ్బరి చెప్పు అక్కడ కొట్టారు కదా, అక్కడ మా అమ్మ వాళ్ళు అష్టోత్తర పూజ చేయించుకున్నారు కదా, అక్కడ కొబ్బరి చెప్పలు, ఫోటోలు ఇద్దాము అని చెప్పేసి దేవుడి ఫోటోలు అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోలు అయితే తీసుకొచ్చారు 11. అలానే లడ్లు తీసుకున్నారు, కాశీ దారాలు తీసుకున్నారు, పట్కీ బెల్లం ఆయనకి బాగా ఇష్టం కదా, పట్కీ బెల్లం తీసుకొని వచ్చాను, చిప్స్ తీసుకొని వచ్చాం అనమాట. అవన్నీ కలిపి ఇప్పుడు ప్రసాదంగా 11 మందికి ఇద్దాము అని అనుకున్నారు వాళ్ళు. సో ఇలా అయితే వంటలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. గారెలు, పొంగలు, చారు, పప్పు, టమాటా పచ్చడి, టమాటా పప్పు, పులిహోర అయితే చేసిందనమాట మా అమ్మ. సో ఇలా అయితే ఫస్ట్ మా పిల్లలు మా నాన్న తిన్నారు. తర్వాత నేను, వినయ్, మా బావ వాళ్ళు, ఈశ్వరన్న మేమందరం కలిసి తిన్నాం అనమాట. పిల్లలు తినడానికి కొంచెం టైం పడుతుంది కదా ఎలా అయినా సరే. సో అందుకే ఫస్ట్ వాళ్ళు తినేసారు. అది కాకుండా వినయ్ కొంచెం లేట్గా వచ్చాడు. సో ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తే అయిపోయిద్దిలే అని చెప్పేసి పెట్టారనమాట. మా సాన్వి పాప ఇక్కడికి వచ్చి పళ్ళు నవ్వుతుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఎంత గాల్ చేసిద్దో చూసారా, అసలు తింటుంటే వచ్చి ఏదో ఒకటి కెలుగుతుంది. అది ఎండకు తట్టుకోలేక డ్రెస్ తీసేసి డైపర్ మీద తిరుగుతుంది అనమాట. ఈ కాపీ రైట్ ఏం పడుకోకుండా ఉంటే పర్లా ఈ సాన్వి పాప చేసే పనులకి వీడియోలో. సో లాస్ట్కి అయితే నేను పెరుగన్నంతో ఎండ్ అయితే చేస్తాను అనమాట. తర్వాత అయితే మేము కూర్చొని కొంతసేపు షో కాదు సీతారాముడు ఆడుకున్నాం అనమాట. ఇలా అయితే కొంచెంసేపు ఏదో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మా బావ హౌసీ అన్నాడు. హౌసీ కాదు సీతారాముడు అయితే ఆడదాం, అదే బెస్ట్ అని అనుకున్నాం మేమైతే. సీతారాముడు అయితే ఆడాము. సీతారాముడిలో అయితే మా డాడీ నేను లాస్ట్ నుంచి మా డాడీ పక్కన సెకండ్ అనమాట. ఫస్ట్ వీళ్ళు ఎవరో వచ్చారు, వినయ్ అనుకుంటా ఫస్ట్ వచ్చింది. ఎక్కువ మాకు సున్నాలు బండిలే అందుకే అనుకోండి. ఆ సీతారాముడు అయిపోయిన డ్రింక్ తాగేసేసి ప్రసాదాలు పంచడం కోసం అని చెప్పేసి మేము అన్నీ ఇంకా కవర్లో ప్యాక్ చేసామన్నమాట. ఇలా అయితే చిప్స్ అండ్ పట్కీ బెల్లం, కాశీదారం వేసి ఫస్ట్ ఒక పేపర్లో అయితే కట్టేసాము. ఆ తర్వాత దేవుడి ఫోటో పెట్టాను అనమాట. దేవుడి ఫోటో ఇలా అయితే కవర్స్ తెప్పించుకున్నాం కదా, ఈ కవర్స్లోనే మేము ఇంకా దేవుడి ఫోటో అయితే పెట్టేసాము అనమాట. అక్కడ వాడపల్లిలో నుంచి తీసుకొని వచ్చామన్నమాట. ఇవన్నీ దేవుడి ఫోటో అయితే పెట్టేశాము. ఆ తర్వాత లడ్డు ప్రసాదం పెట్టాము. ఆ తర్వాత ఇలా ప్యాక్ చేసిన ఈ ప్యాకెట్ కూడా పెట్టేసాం అనమాట. ఇలా అయితే లాస్ట్లో కొబ్బరి చిప్ప కూడా వేసాము, నేను అది చూపించడం మర్చిపోయాను. ఇలా అయితే ఇవన్నీ తీసుకొని 11 మందికి అయితే ఇచ్చేసాం అనమాట తీసుకొని వెళ్ళి. మా సాన్వి పాప లాస్ట్లో ఇంకా మా డాడీతో ఏదో ఆడుతుంది అనమాట. అది బొమ్మ తెచ్చుకుంది అక్కడ వాడపల్లి నుంచి, ఆ బొమ్మతో ఆడుకుంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి మీకు ఒక ఇద్దరిని చూపిస్తా. వీళ్ళిద్దరు ఏంటంటే ఎప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ లాక్కుంటా ఉంటారు. వీడికి కావాల్సిన వాడు కావాలి, వాడికి కావాల్సిన వీడు కావాలంటారు. మా మహిగాడు ఇంకెక్కువ పేజీ పడుతూ ఉంటాడు అనమాట. లిక్కిగాడు ఏమైనా తీసుకున్నా ఏమైనా కొనుక్కున్నా ఏంటంటే నాకు అదే కావాలంటాడు అనమాట. ఇప్పుడైతే పునుగులు తీసుకొని వచ్చాము. ఫస్ట్లో టిఫిన్ చూపించాను కదా, ఆ టిఫిన్నే ఇక్కడ పునుగులు తీసుకొని వచ్చానమాట నేను. వీడు నాకు కావాలని ఏడుతున్నారు. చివరికి ఇద్దరు తిన్నారని ఇద్దరు తినలేదు, మా బోన్గాడు తిన్నాడు. ఇలాంటి గోలన్నీ చేస్తుంటారు వీళ్ళిద్దరు కలిసి అసలు. సో ఇలా అయితే మా ఇంట్లో పూజన చేసుకున్నాం అనమాట. చక్కగా
వాడపల్లి వెళ్ళొచ్చి 7 వారాలు మా అమ్మ వాళ్ళు వ్రతం ముగించుకున్నారు. 8వ వారంగా మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఇంట్లో పూజ కూడా ముగించేసుకున్నారు. ఇలా అయితే పూజ జరిగిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.